బంజారా హిల్స్లోని రెయిన్బో చిల్డ్రన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో అథ్లెటిక్ కార్డియో వాస్కులర్ క్లినిక్, కార్డియో పల్మనరీ ఎక్సర్సైజ్ టెస్టింగ్ సెంటర్లు ప్రారంభించామని తెలిపారు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ డైరెక్టర్ దినేష్ జిల్లా. అత్యాధునిక సదుపాయాలతో ఈ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్, రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ సంయుక్తంగా వరల్డ్ హార్ట్ డే కార్యక్రమం నిర్వహించారు. మన దేశంలో ప్రతి ఏటా 2 లక్షల మంది పిల్లలు పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారని, చిన్నపిల్లల గుండె సంబంధిత ఆరోగ్యాన్ని కాపాడడానికి ఈ సెంటర్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపిచంద్, బాలనటి సుకృతి వేణి హాజరయ్యారు. Okay. And we calculate, and which can correlate with BP, we can correlate with ECG, we can correlate with SpO2. That's how the values and everything is calculated. Then we do an exercise and calculate. This is inflammatory, and we have 3 medium sizes. They'll come up and down. చిన్నపిల్లల్లో జన్మతా కార్డియాక్ ప్రాబ్లం అంటే కంజనైటల్ హార్ట్ డిసీజెస్ అనేది అండి చాలా ప్రాబ్లం. దిస్ ఇస్ 3rd లీడింగ్ కాజ్ ఆఫ్ మార్టాలిటీ, అంటే డెత్ కాజెస్ అనమాట. మన ఇండియాలోనే 2 లక్షల దాకా పిల్లలకి కంజనైటల్ హార్ట్ డిసీజ్ వస్తుందండి. దాంట్లోంచి చాలామంది పిల్లలకి సర్జరీ కావాల్సి వస్తుంది. ఈ సర్జరీ అనేది ఏంటంటే మనకి వరల్డ్ క్లాస్ సెంటర్లో, మంచి సెంటర్స్లో చేస్తే అవుట్కమ్స్ బాగా ఉంటుంది అని ఈ పిల్లలు నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. ఇది రెయిన్బో చిల్డ్రన్స్ కార్డియాక్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉంది, రెయిన్బో కార్డియాక్ ఇన్స్టిట్యూట్, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద యూనిక్ సెంటర్ ఇన్ తెలంగాణ, ఇన్ ద కంట్రీ. ఎక్స్క్లూజివ్ పీడియాట్రిక్ కార్డియాక్ ఇన్స్టిట్యూట్ ఉన్నది, వేర్ ఆల్ చిల్డ్రన్ కాంప్లెక్స్ కార్డియాక్ సర్జరీస్ అవుతాయి అన్నమాట. అలాగే మన హార్ట్ ఇన్స్టిట్యూట్లో ప్యూర్ లిటిల్ హార్ట్ ఫౌండేషన్ అని వీ హ్యావ్ అ ఫౌండేషన్ వేర్ చిల్డ్రన్ ఫ్రమ్ మార్జినల్స్, అంటే ఎక్కడైతే ఎవరైతే సర్జరీ మనం అఫోర్డ్ చేయలేరు అలాంటి హెల్ప్ చేస్తానికి ఈ ఫౌండేషన్ ఇవాళ మనం దే హెల్ప్ చిల్డ్రన్ ఎవరైతే పూర్ ఉన్నారు, ఫౌండేషన్ సర్జరీ దే కాంట్ అఫోర్డ్. సో త్రూ డిఫరెంట్ సార్ట్ ఆఫ్ సపోర్ట్ గ్రూప్ మనం వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. ఇప్పుడు దాకా 500 చిల్డ్రన్ ఎవరికైతే దే కుడ్ నాట్ అఫోర్డ్ సర్జరీ వాళ్ళకి హెల్ప్ చేశారు. చాలా కాంప్లెక్స్, అంటే న్యూ బార్న్లో ఉన్న సర్జరీస్ అనేది కాంప్లెక్స్ ఉంటాయి అన్నమాట. అలాంటి కాంప్లెక్స్ సర్జరీ మన డాక్టర్ గణపతి గారు ఉన్నారు, డాక్టర్ నాగేశ్వరరావు గారు హూ వాజ్ వరల్డ్ క్లాస్ కార్డియాలజిస్ట్, రినౌండ్ కార్డియాలజిస్ట్, తను కూడా సెట్ ఆఫ్ చూసి చాలామంది కాంప్లెక్స్ సర్జరీస్ అంటే ఫీటల్, అంటే గర్భంలో ఉన్నప్పుడే బేబీస్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఫీటల్ ఇంటర్వెన్షన్ చేసి కూడా చాలామందిని ట్రీట్ చేశారు. సో ఇవాళ మనం ఏంటంటే ద ఫస్ట్ టైం మనకి అథ్లెటిక్ కార్డియోవాస్కులర్ క్లినిక్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. అంటే చాలామంది పిల్లలు ఇప్పుడు వెన్ దే గో ఇన్ టు స్పోర్ట్స్, వెన్ యూ వాంట్ టు సార్ట్ ఆఫ్ స్టార్ట్ బిగరస్ సార్ట్ ఆఫ్ కార్డియాక్ ఎన్ ఎక్సర్సైజ్, రెడీనెస్ టు ఎక్సర్సైజ్, దానికి అసెస్మెంట్ చేస్తానికి అథ్లెటిక్ కార్డియోవాస్కులర్ క్లినిక్ అని స్టార్ట్ చేశారు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద న్యూ ఇంటర్వెన్షన్ విచ్ ఆర్ సార్. ఈరోజు రెయిన్బో హాస్పిటల్స్ ప్యూర్ లిటిల్ హార్ట్స్ ఫౌండేషన్ వాళ్ళు చిన్నపిల్లలకి ఎవరైతే హార్ట్ డిసీజెస్తో వచ్చారో వాళ్ళకి ఆపరేషన్స్ చేయటం, వాళ్ళందరినీ ఈరోజు ఆ గ్రూప్ని ఫెలిసిటేట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ ఏదైతే అథ్లెటిక్ కార్డియోవాస్కులర్ హెల్త్ ఉందో దాని గురించి ఈరోజు అవేర్నెస్ కోసం అండ్ టెస్టింగ్ కోసం కూడా ఈరోజు ప్రోగ్రామ్ అండ్ వర్క్షాప్ జరగబోతుంది. ఓవరాల్గా మనకి ఈరోజు యాజ్ ఎ నేషన్ చూసుకున్నట్లయితే హార్ట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ దీన్ని వేరియస్ విధంగా, వెదర్ ఇట్స్ ఎక్సర్సైజ్ కానివ్వండి, లేకపోతే వాళ్ళు పుట్టుకతోనే ప్రాబ్లమ్తో వస్తే వాళ్ళకి ఆపరేషన్స్ కానీ ఇవన్నీ చేయటం ద్వారా డెఫినెట్లీ మన యంగ్స్టర్స్కి, పిల్లలకి ఏదైతే ఉందో ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి ఎర్లీ ఏజ్లో మనం సార్ట్అవుట్ చేసుకునే అవకాశం ఇక్కడ దొరుకుతుంది. అండ్ ఇట్స్ రియలీ వండర్ఫుల్ టు సీ ది ఎంటైర్ ఫౌండేషన్ వర్క్ ఇన్ దిస్ బ్యూటిఫుల్